ఈ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. పరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి, రెండో ప్రసంగమునైనా నేను మాట్లాడుతున్నప్పుడు నైనా మీరే నాలో ఉండి నాతో మాతో అందరితో పరిశుద్ధాత్మతో నింపి మీ అభిషేకించి ఎంత సమయం మాట్లాడుతున్నారు అంత సమయం మాట్లాడి సహాయం చేయమని యేసుక్రీస్తునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడుతున్నాడంటే, ఈ సంవత్సరంలో దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి, నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, నీకు ఇచ్చిన బలాన్ని బట్టి, నీకు ఇచ్చిన ఈ యొక్క మేలు బట్టి, నీకు దయచేసిన మేలు బట్టి దేవుని సన్నిధిలో నీవు కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు గత సంవత్సరం అంతా నన్ను కాపాడాడని నిన్ను నీ కుటుంబాన్ని అంతటి కూడా కుటుంబంగా మన అందరం కూడా దేవుని సన్నిధిలో అర్హులై ఉన్నాం. ఆయన కృపలో మనము ఆయన సన్నిధికి వచ్చి కృతజ్ఞతా స్తుతులు మనం చెల్లించాలి. యేసయ్యా, గత సంవత్సరం అంతా కూడా నన్ను కాపాడావు. ఈ నూతనమైన సంవత్సరంలో నన్ను అడుగుపెట్టించి నన్ను ఎంతవరకు పోషించి కాపాడిన దేవుడు ఆయన. అయ్యా, ఈ సంవత్సరం అంతా కూడా నీ మందిరము నేను మానకుండా వస్తాను అయ్యా. మానకుండా వచ్చేటట్టు నీవు కూడా చేయండి అయ్యా. నేను ఎప్పుడు కూడా నీ మందిరాన్ని మర్చిపోకూడదు అయ్యా. నీ మందిరం నందు నివసించి వారు ధన్యులు అన్నావు నాయన. నీ మందిరం నుండే నాకు ఆశీర్వాదం కలిగిందయ్యా. నీ మందిరం నుండే నాకు ధన్యత, నీ మందిరం నుండే నాకు మేలులు, నీ మందిరం నుండే నేను ఎంతో కృపను పొందుతున్నాను అని మనం ఎంతో ధన్యులుగా మనం దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి ఉండాలి. నీవు దేవుని సన్నిధి నుంచే నీవు దీవించబడ్డావు. దేవుని సన్నిధిలో నుంచే దేవుడు నిన్ను కాపాడాడు కదా, నీకు ఎన్నో మేలు చేశాడు కదా, ఎన్నో ఉపకారాలు చేశాడు కదా. నీ మందిరమునందు నివసించి వారు ధన్యులంట. ఎక్కడ నివసిస్తే దేవుని మందిరములో నీవు ఎప్పుడైతే నివసిస్తున్నావో అప్పుడు నీవు ధన్యుడవు, ధన్యురాలువు. వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీవు ఎప్పుడైతే దేవుని సన్నిధి మాననయ్యా, ఈ సంవత్సరము కాదు, నేను బ్రతికినంత కాలము, అనేకమైన సంవత్సరములు నేను బ్రతికినంత కాలము కూడా నీ సన్నిధిని నేను మర్చిపోను, నీ సన్నిధి నేను విడిచిపెట్టను, నీ మందిరాన్ని నేను హత్తుకుని ఉంటానయ్యా. నీ మందిరమునందే నైనా నివసిస్తానయ్యా. నీ ఆరాధన, నీ చర్చి నైనా, నీ మందిరం నేను మాననయ్యా. నీతోటే నేను సహవాసం కలిగి ఉంటానయ్యా, నీతోటే నేను నడుచుకుంటానయ్యా అంటే దేవుడు నీ పట్ల ఎంతో సంతోషిస్తాడు. నీవు ధన్యుడవు, ధన్యురాలు అవుతావు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నిత్యము కూడా నీవు స్తుతించేవారుగానే చేస్తాడు. నేను నీ మందిరం నందే నీవు స్తుతించగలవు. దేవుడు నిన్ను ఎంతో గొప్పగా దీవిస్తాడు. దేవుని సన్నిధిలో నుంచి ఎంతో మంది ఆశీర్వదించబడినవారు లేరా ఈ లోకంలో? దేవుని మందిరముల నుండి నేను దీవించబడ్డానని ఎంతో మంది సాక్ష్యాలు ఇవ్వట్లేదా? దేవుని మందిరముల నుండి నేను ఎన్నో మేలు పొందుకున్నాను. దేవుని మందిరముల నుండి దేవుని నన్ను అనేకమైన రోగాల నుంచి తప్పించి కాపాడి స్వస్థపరిచాడు కదా అని మనం ఎంతమంది సాక్ష్యాలు ఇవ్వట్లేదు? దేవుని మందిరములో నేను ఎన్నో మేలులు పొందుకున్నాను అయ్యా. దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుడు నన్ను ఎంతో దీవించాడు, ఎంతో ఆశీర్వదించాడని ఎంతో మంది సాక్ష్యాలు ఇవ్వట్లేదా? దేవుని మందిరం నందే నీవు ధన్యుడవు అన్నాడు ఆయన. నీవెప్పుడైతే దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా మానకుండా మందిరానికి వెళ్తావో, మందిరంలో దేవుడు నిన్ను దీవెనకరంగా చేస్తాడు. నిన్ను నీ కుటుంబాన్ని ఇతరులకు ఆశీర్వాదకరంగా చేస్తాడు. తరతరములు కూడా ఆశీర్వదిస్తాడు ఆయన. నీవు ఏ రీతిగా అంటే నీవు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దావీదు వలె, ఆ దావీదు మహారాజు అయ్యుండి సింహాసనాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో ఆయన మోకరించి దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు తగ్గించుకుని. దేవా, నీ దాసునైనా నా కుటుంబము నిత్యము తరతరములనైనా నీ సన్నిధిలోనే ఉండాలయ్యా, నీ సన్నిధిలోనే కనపడాలయ్యా, నీ సన్నిధిలోనే అయినా వారు కనపడాలయ్యా. వారు ఎవరు కూడా తొలగిపోకూడదు దేవుడి నుంచి. అయ్యా, నీ నుంచి మేము ఎవరు తొలగిపోకూడదు అయ్యా. నా కుటుంబం తొలగిపోకూడదు, నా పిల్లలు తొలగిపోకూడదు, నా యొక్క మరణాలు పితరులు ఎవరు కూడా నీ సన్నిధి నుంచి తొలగిపోకూడదు అయ్యా. అయ్యా, నీ సన్నిధిలో అందరు కనబడాలయ్యా. ఆ నిత్య జీవములో కూడా మళ్ళా చూడాలయ్యా వీళ్ళందరినీ దావీదు ప్రార్థన చేసేవాడు. దావీదు ప్రార్థన ఎంత గొప్పదైనా, దావీదు చేసిన తగ్గింపు జీతం కాదా? నీవు కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ దేవా, నీ దాసుడైన నా కుటుంబము
తరతరములు కూడా నీ సన్నిధిలో కనపడాలయ్యా. నీ దాసురాలైన నా కుటుంబం కూడా తరతరములు కూడా నీ సన్నిధిలో కనపడాలయ్యా. అయ్యా, ఎవరు కూడా నశించిపోవడము మీకు ఇష్టం లేదు కదా అయినా. నాకు కూడా నేను ఒక్కడినే రక్షించబడితే సరిపోతుంది అయినా. నేను నా కుటుంబము తరతరములు కూడా పిల్లలందరూ కూడా రక్షణ పొందుకోవాలయ్యా అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉంటాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను రక్షిస్తాడు, నిన్ను నీ కుటుంబాన్ని తరతరములు కూడా దీవిస్తాడు. దావీదుని యేసయ్య ఒక మాట అన్నాడు తెలుసండి, దావీదా నాయనా నీవు నా హృదయానుసారుడవు. దావీదా నాయనా నీవు నా హృదయానుసారుడవు. దేవునికి అంత అటాచ్డ్ అయిపోయాడు, అంత స్నేహితుడిగా అయిపోయాడు. ఆయన దావీదుని తరతరములు ఆయన ఆశీర్వదించే దేవుడు కదా. దావీదుని ఒక మాట అంటున్నాడు యేసయ్య, దావీదా నాయనా నిన్ను నీ కుటుంబాన్ని నేను తరతరములు కూడా నీవు చేసే ప్రార్థన బట్టి, దావీదా నాయనా నువ్వు చేసిన ప్రార్థన బట్టి నిన్ను నీ కుటుంబాన్ని తరతరములు కూడా నేను ఆశీర్వదిస్తున్నానయ్యా అన్నాడు దేవుడు కదా. అప్పటి వరకు దావీదు కుటుంబాన్ని ఆశీర్వదించలేదా? దేవుడు నిన్ను మనలందరినీ మన కుటుంబాలను ఆశీర్వదించాలా? మన అందరినీ ఆశీర్వదించాలంటే నీ మందిరమున నివసించు వారు ధన్యులు, వారు నిత్యం నేను స్తుతించుదురు. మన మందిరాన్ని హత్తుకునే ఉందాం. మందిరములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది అన్నాడు ఆయన. ఎంత గొప్ప దేవుడైనా, ఎంత ధన్యత, ఎంత ఆధిక్యత మనకిచ్చాడైనా. ఆయనే మన దేవుడైనా, ప్రేమ కలిగిన దేవుడైనా. మన మందిరాన్ని మనం విడిచిపెట్టకూడదు. ఆయన మందిరావరణములను చూడవలనని దావీదు ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. ఆయన ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నా ప్రాణము ఎంతో అయ్యా నీ మందిర ఆవరణములను చూడవలనని తృప్తిగనిచ్చినది అయ్యా, సంతోషపడుతుందని వేగిరముతో దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధించి స్తుతించాడు ఆయన. చివరిగా మనం 91వ అధ్యాయము 3వ వచనం చదివి మనం ముగించుకుందాం. చివరిగా 92వ అధ్యాయము 15వ కీర్తనల గ్రంథము ఆ యేసు ప్రభు వారు మాట్లాడిన మాటలు చూడండి. 92వ అధ్యాయము 13వ వచనం, కీర్తనల గ్రంథము 92వ అధ్యాయం 13వ వచనం. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. ఎవరు? యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. మనం ఎక్కడ నాటబడ్డామంట? యెహోవా మందిరములో నాటబడిన మనము ఆ మందిరాన్ని విడిచిపెట్టకూడదు. నీవు ఏ మందిరములో నీవు నాటబడ్డావో, నీ తల్లి సంఘము ఏదో ఆ సంఘాన్ని నీవు విడిచిపెట్టకూడదు. ఆ సంఘములో నీవు నాటబడ్డావు, నువ్వు ఒక విత్తనముగా వెళ్ళావు, నువ్వు ఫలించావు, దేవుడు నిన్ను ఫలించాడు. ఆ సంఘం నుంచి దేవుడు నిన్ను దీవించాడు, ఆశీర్వదించాడు. నువ్వు నాటబడి ఆ సంఘములో ఎదుగుతున్నావంటే దేవుని కృప. ఆ మందిరములో నుండి దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, నిన్ను ఫలించాడు, నిన్ను అభివృద్ధి చేశాడు, నీకు మేలులు చేశాడు. ఆ నాటబడిన ఆ మందిరాన్ని నువ్వు విడిచిపెట్టకూడదు. ఎవరైనా సరే నువ్వు ఏ మందిరంలో నువ్వు నాటబడ్డావో ఆ మందిరాన్ని హత్తుకుని ఉండాలి. ఆ మందిరాన్ని విడిచిపెట్టకూడదు. ఆ మందిరం పట్ల నువ్వు ఎన్నో మేలులు పొందుకున్నావు, ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు నీ పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ఆ మందిరం నుంచి, ఆ మందిరములో నుండి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను కాపాడలేదా? నీకు ఆరోగ్యం ఇయ్యలేదా? నీ పిల్లలకు బాగోపోతే ఆరోగ్యం ఇయ్యలేదా? నీ ఎన్నో ప్రమాదాల నుంచి నేను తప్పించలేదా? ఆ మందిరములో నువ్వు నాటబడ్డావు కాబట్టి ఆ మందిరం యొక్క దైవజాన్ని, కుటుంబాన్ని, ఆ మందిరాన్ని నీవు విడిచిపెట్టకూడదు. ఆ మందిరం నుంచే ఆ ప్రార్థనలు నీ వెంట వచ్చినాయి, ఆ ప్రార్థనలు నిన్ను కాపాడినాయి. నీ కోసం ఎంతో ప్రయాసపడిన ఆ దైవజాన్ని కుటుంబాన్ని నువ్వు నాటబడిన దైవజాన్ని కుటుంబంతో నువ్వు ఉండాలి. ఆయన మర్చిపోకూడదు. నువ్వు నాటబడిన ఆ మందిరంలో ఆ దైవజాన్ని కుటుంబం నీ కొరకు ఎంతో కన్నీరు విడిచి వాళ్ళు ప్రార్థన చేయట్లేదా? మీ సంఘం అంతటి గురించి ఆయన మోకరించి ప్రార్థన చేసి, అయ్యా నా సంఘాన్ని కాపాడండి అయ్యా, వారి బిడ్డలు ఏ అక్కర్లో ఉన్నారో, ఏ అవసరాలు ఉన్నారని నీ దైవజనురాలు వారి కుటుంబం మీ కోసం ప్రార్థన చేయలేదా? నువ్వు ఆ మందిరం నుంచి ఆ ప్రార్థనలే కదా నిన్ను కాపాడతలేదా? ఆ ప్రార్థనే కదా నిన్ను ఎంతో నడిపించిన, దీవెనికరంగా చేసింది. ఆ మందిరంలో నువ్వు నాటబడ్డావు కదా.
నాటబడినప్పుడు నువ్వు ఫలించావు కదా, నువ్వు అభివృద్ధి చెందావు కదా, ఆశీర్వదించబడ్డావు కదా, నువ్వు ఆ మందిరం నుంచే కదా నువ్వెంతో దీవించబడ్డావు. నీ అక్కర్లు నీ అవసరాలు తీర్చాడు కదా, నీ అప్పులు తీర్చాడు కదా, నువ్వు చక్కని ఇల్లు కట్టుకున్నావు కదా, నీకు కుటుంబంలో అనారోగ్యాలు వస్తే యేసయ్య స్వస్థపరచలేదా, ఎన్నో మేలులు చేయలేదా, నీ పిల్లల చదువుల్లో తోడుగలేదా, నీ ప్రయాణంలో తోడుగున్నాడు కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చినా ఏ చోటుకి వెళ్ళొచ్చినా కూడా ఆ మందిరం నుండే నువ్వు వెళ్తున్నావు కదా. ఎంత గొప్ప దేవుడు అయినా. ఆ మందిరాన్ని ఎవరైతే ఏ మందిరంలో నాటబడ్డారో ఆ మందిరంలో నువ్వు దీవించబడ్డావు కాబట్టి, ఫలించబడినావు కాబట్టి ఆ మందిరాన్ని విడిచిపెట్టకూడదు. అందుకే దేవుని వాక్యం ఏమంటుందంటే, యెహోవా మందిరములో నాటబడిన వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. నీవు వర్ధిల్లుతావు. ఆ మందిరంని, ఆ దేవుణ్ణి, ఆ దైవజన కుటుంబాన్ని నమ్మకంతో నువ్వు ఆ మందిరంలో ఉండు. ఆ నమ్మకంగా యథార్థంగా ఆ మందిరంలో నాటబడ్డావు కాబట్టి, ఫలించావు కాబట్టి, ఆ మందిరాన్ని, దేవుణ్ణి, ఆ మందిరాన్ని, ఆ దైవజన కుటుంబాన్ని విడిచిపెట్టకుండా యథార్థంగా నీవు నమ్మకముగా నీవు ఉండు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని వరుదల చేస్తాడు, దీవిస్తాడు, బహుగా ఫలిస్తాడు. ఈ నూతనమైన సంవత్సరంలో కూడా నీ పట్ల గొప్ప మేలులు చేస్తాడు. అట్టి కృపా దేవుడు పరిశుద్ధ వాక్యం మనందరి వెనుకలు బహుగా ఫలించి ఆశీర్వదించును గాక. ఆమేన్.